నేను సేవకునిగా ప్రకటిస్తున్నాను, 2026 సంవత్సరంలో మీరంతా కూడా దేవునిలో ఆనందించువారుగా, ఆయనలో సంతోషించువారుగా ఉందురుగాక. హల్లెలూయా. ఉల్లాసము, ఉత్సాహము, సంతోషం, సమాధానం దేవుడు మీకు ఎల్లప్పుడూ దయచేయడం ద్వారా మీరు ఆనందిస్తూ అనేక మందిని రక్షణ ఆనందంలోనికి, దైవికమైన ఆనందంలోనికి మీరు నడిపించేవారుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. రెండో మాట అక్కడ ఉంటుంది ఏంటంటే, మీ ఎముకలు లేత గడ్డి వలె ఫ్లరిష్ అవుతాయి, వృద్ధి చెందుతాయి, లేదా బలియును అని తెలుగులో రాశారు. అయితే ఇంగ్లీష్లో యువర్ బోన్స్ విల్ ఫ్లరిష్ అనే మాట ఉంటుంది. హిబ్రూ లాంగ్వేజ్లో యూజువల్గా ఆ పదాన్ని ఎప్పుడు వాడతారంటే బలానికి సాదృశ్యంగా, శక్తికి సాదృశ్యంగా ఆ మాట వాడతారు. అంటే దేవుడు కేవలం మనకు ఉల్లాసాన్ని మాత్రమే కాకుండా తన ఆత్మ బలాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, నువ్వు బలహీనురాలుగా ఉండాలని దేవుడు ఆశించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం నిన్ను కమ్ముకునడం ద్వారా నువ్వు దేవుని కోసం నిలబడాలని, పాపాన్ని జయించువారుగా, లోకాన్ని జయించువారుగా, శోధనలు జయించువారుగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. ప్రస్తుత ప్రపంచంలో అనేక శోధనలు మనకు రావచ్చు, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన ఉద్దేశాలు మనిషిని కమ్మే పరిస్థితులు రావచ్చు. కానీ దేవుని బలం నీకుంటే, ఆయన బలంలో నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటే దేవుని కార్యాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఆయన కోసం బలమైన సాక్షిగా నువ్వు నిలబడతావు. శారీరకమైన బలం గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఆత్మ సంబంధమైన బలాన్ని మనం కలిగి ఉండాలి. అందును బట్టి పౌలు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ప్రభువునందు మీరు శక్తివంతులై ఉండండి, మీరు బలం కలిగిన వారై ఉండండి, దేవుని నుండి బలాన్ని తెచ్చుకోండి. హ్యూమన్ ఎఫర్ట్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ నీకు విజయాన్ని ఇవ్వలేదు, కానీ దేవుని యొక్క బలం నీకు విజయాన్ని ఇస్తుంది. అన్ని విషయాల్లో నువ్వు ముందు కొనసాగుతావు. పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువనేందు నేను సమస్తం చేయగలనని. ఒకసారి ఒక యవనస్తుడు అతి తీవ్రమైన డిసప్పాయింట్మెంట్లో, తన జీవితంలో ఏమీ సాధించలేని పరిస్థితుల్లో ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నేను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను, విచారంలో ఉన్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను, వైఫల్యంలో ఉన్నాను, నా జీవితం అంతా ఓటమిలో ఉంది, నీవు ఏదైనా బైబిల్లోంచి ఒక మాట నాకు చెప్పండి, నేను ఆ మాటను పదే పదే చదవడం ద్వారా నాకు గొప్ప స్ఫూర్తి రావాలి, నాకు గొప్ప ధైర్యం రావాలంటే ఆ సేవకుడు ఒక కాగితం మీద ఇదే మాట ఫిలిప్పీ 4:13 రాసిస్తాడు, నన్ను బలపరచువానేందు నేను సమస్తము చేయగలను. ఆ యవనస్తుడు ఆ మాటను తీసుకుని వెళ్ళి దేవుని వాక్యాన్ని పదే చదవడం ద్వారా, ఆ మాటలో ఉన్న లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధిస్తాడు. అంతకుముందు అతను ఏదైతే చేయలేను అనుకున్నాడో, ఏ కార్యాలైతే అసంభవం అనుకున్నాడో, అసాధ్యం అనుకున్నాడో, దేవుడు వాటన్నిటిని సాధ్యపరిచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఈరోజు 2025 సంవత్సరంలో ఏదో అనుకున్నావు సాధించాలని, కానీ చేయలేకపోయావు. బహుశా నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడ్డావేమో, కానీ ఈ సంవత్సరం దేవుని మీద ఆధారపడు, ఆయన బలం మీద ఆధారపడు. దేవుడు నిన్ను బలంగా వాడుకునబోతున్నాడు, అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. అసాధారణమైన కార్యాలను దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు.